హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి టోటల్గా ఆఫీస్పేట్ ఏరియా అండి. సో ఈ ఏరియాలోనే మనకి ఒకటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైటెక్ సిటీకి 7 కిలోమీటర్స్ ఉంటుంది, గచ్చిబౌలికి 9 కిలోమీటర్స్ ఉంటుంది, మియాపూర్ మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ ఉంటుంది, మియాపూర్ మెట్రో స్టేషన్కి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇదంతా వర్క్ జరుగుతుంది కాబట్టి రోడ్ అనేది వేయలేదు జిహెచ్ఎంసీ. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అండి. సో చూస్తున్నారు కదా, ఎలివేషన్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో కంప్లీట్గా వర్క్ అంతా కూడా అయిపోయిందండి. లోపల టైల్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట. అండ్ ఇది ప్రాజెక్ట్ కూడా ఓసీకి వెళ్ళిందండి. ఇంకొక 1.5 మంత్లో మనకి ప్రాజెక్ట్ అనేది కూడా హ్యాండ్ ఓవర్ అనమాట. ఆల్రెడీ ఒక 20% ఫ్లాట్స్ అనేది కూడా దీంట్లో వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ రోడ్ కనెక్టివిటీ అనేది ఇలా ఉంటుంది. డెడ్ ఎండ్లోనేమో అపర్ణ కౌంటీ విల్లాస్ ఉంటాయండి. సో ఇప్పుడు ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువు చుట్టూ కూడా జిహెచ్ఎంసీ వచ్చేసి 20 ఫీట్ సెట్ బ్యాక్ తోటి వాకింగ్ ట్రాక్ అనేది ప్లాన్ చేస్తుందండి. అండ్ మన ప్రాజెక్ట్ ఆపోజిట్లో చెరువు ఉండడం వల్ల మనకి గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా ఎక్కువగా ఉండి మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఎంత సమ్మర్లో కూడా అసలు ప్రాబ్లం అనేది రాదన్నమాట. సో నియర్ బై అంతా కూడా మనకి ఇలా వ్యూ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ కంప్లీట్గా వచ్చేసి టోటల్గా మనకు 2 ఎకర్స్లో G+5 ఫ్లోర్స్తో గేటెడ్ కమ్యూనిటీ ప్లానింగ్తో ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్గా దీంట్లో వచ్చేసి 209 ఫ్లాట్స్ ఉంటాయి. దీంట్లో ఎస్ఎఫ్టీ సైజ్ వచ్చేసి 864 ఎస్ఎఫ్టీ నుంచి 2000 ఎస్ఎఫ్టీ వరకు 2 BHK 3 BHK అండ్ అలాగే 4 BHK ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా కింద 2 సెల్లార్స్ ఉంటాయండి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట మనకి. సో మనకి డ్రైవ్ ఏరియా ఎక్కడ ఉండదు, స్ట్రైట్గా ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఆపోజిట్లో వ్యూ అనేది మనకు కంప్లీట్గా ఓపెన్ వ్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా ఇచ్చారండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కిడ్స్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా టోటల్గా దీని ఆపోజిట్లో వచ్చేసి ఇదంతా కూడా సూపర్ మార్కెట్ ఏరియా మనకి. సో స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది రైట్ సైడ్లో వచ్చిన సెట్ బ్యాక్ అనమాట. చుట్టూ వచ్చేది 30 ఫీట్ సెట్ బ్యాక్. ఇక్కడ ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ ఉంటాయండి మనకు. గెస్ట్ బెడ్రూమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, జిమ్ కానీ, బ్యాంకెట్ హాల్ అన్ని కూడా ఇటు సైడ్ వస్తాయి అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి లాక్స్ చేశారు, ఎందుకంటే అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఎవరైనా మళ్ళీ వెళ్ళి అంత లోపల ఏదైనా అంతా అని చెప్పేసి అన్నిటి కూడా లాక్స్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంకెట్ హాల్ ఒకటి కొంచెం ఓపెన్ చేసి ఉంది, ఇది లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా బ్యాంకెట్ హాల్ అండి. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 150 నుంచి 200 మెంబర్స్ మొత్తం గ్యాదర్ అయ్యేలాగా అంత పెద్ద స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో మనకి ఇటు సైడ్ ఒక వాష్ ఏరియాస్ అండ్ టాయిలెట్స్, ఇటు కూడా వాష్ ఏరియా టాయిలెట్స్ ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా మనకు యూ షేప్లో ఉంటుందండి. సో మిడిల్లో ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా మనకు వచ్చేసి గార్డెనింగ్ కానీ సిట్అవుట్ ఏరియాస్ కానీ ప్లాన్ చేస్తున్నారు అనమాట. అక్కడ వచ్చేసి మనకు ఒక స్టేజ్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా మనకు లైట్ సెటప్ కానీ సిట్అవుట్ ఏరియాస్ కానీ మిడిల్లో ఉన్న ఈ స్పేస్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చిన సెట్ బ్యాక్ అండి. ఇది 30 ఫీట్ ఉంటుంది మనకి. సో ఇటు సైడ్ నుంచి ఒక కారిడార్ ఉంటుంది. సో ప్రాజెక్ట్లో మీరు ఎటు సైడ్ నుంచి ఎంటర్ అయినా కూడా మళ్ళీ మన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళే వే అనేది ఉంటుంది అనమాట, టోటల్గా ఇంటర్లింక్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఏరియా అండి. సో స్టెప్స్ ఏరియా కూడా మనకు 6 ఫీట్ ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వచ్చేసినట్టయితే ఇది లిఫ్ట్ ఏరియా అండి. సో లిఫ్ట్ అనేది అన్ని చోట్ల కూడా ఇలానే ఉంటుంది అనమాట. అండ్ ఇదంతా కూడా మనకు కారిడార్ ఏరియా చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా ఉంటుంది. కారిడార్ కూడా మనకు 6 ఫీట్ ఉంటుందండి. సో మనకి ఫ్లాట్కి మధ్య సెట్ బ్యాక్ కూడా వచ్చేసి 6 ఫీట్ అనేది ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా కారిడార్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇదంతా కూడా సెట్ బ్యాక్ మనకి ఫ్లాట్కి వచ్చేది. సో వర్షం అనేది వచ్చినప్పుడు పైనుంచి వాటర్ అనేది పడకుండా పైన అంతా కూడా క్లోజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్లాట్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు 2 బ్రదర్స్ వచ్చేసి ఈ కారిడార్ అనేది వీళ్ళకి సపరేట్ రావడం వల్ల అక్కడ లాక్ అనేది చేసుకున్నారు అనమాట. సో వీళ్ళు ఇంటీరియర్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకో కొన్ని ఫ్లాట్స్ కూడా మీకు చూపిస్తాను ఇంటీరియర్ చేసినాయి. సో ఈ ఫ్లాట్లో వచ్చేసి ఒక 30% వరకు ఇంటీరియర్ అనేది చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్లాట్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మొత్తం ఇంటీరియర్ అంతా కూడా డన్ అండి. సో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తున్నారు ఇదంతా కూడా ఇంటీరియర్ వర్క్. అండ్ పక్కనే వచ్చేసి దీనిలో కూడా వర్క్ అనేది ఒక 60 నుంచి 70% అనేది వర్క్ డన్ అన్నమాట ఈ దాంట్లో కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అనేవి చూసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1819 ఎస్ఎఫ్టీ 4 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇది నేను వచ్చేసి థర్డ్ ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో అనేది. సో లేక్ అంతా కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదాం మనం లోపలికి. ఒకసారి వెళ్ళిపోయినట్టయితే ఎంట్రన్స్ డోర్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని కంప్లీట్గా మనకు 2 లివింగ్ ఏరియా టైప్స్ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇది ఒక లివింగ్ ఏరియా లాగా వస్తుంది మనకి. పైన మొత్తం ఫాల్ సీలింగ్ వస్తుందండి లివింగ్ ఏరియా మొత్తం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లివింగ్ ఏరియా అనుకోవచ్చు దీన్ని. చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు ఇంకో లివింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ కూడా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీకి వెళ్ళే ముందు కూడా ఈ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ సిట్అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఫ్రెంచ్ డోర్ అనేది ఓపెన్ చేసుకొని ఈ బాల్కనీ కూడా మనకు 6 ఫీట్ వెడ్త్ వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట మనకి బాల్కనీ అనేది. పైన కూడా ఇలా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుండి చూసుకుంటే ఇట్లా వ్యూ అంతా ఉంటుందన్నమాట. సిట్అవుట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఒకటి విండో ఇచ్చారు అండ్ ఇది యూటిలిటీ అనమాట. ఇది వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ అనేది మాత్రం. అండ్ మనకు వెంటిలేషన్కి ఒక విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. సో యూటిలిటీ కూడా చూపిస్తున్నాను. సో ఇది కూడా వెర్తుగానే ఉంది మనకి. పైన ఒకటి సెల్ఫ్ లాక్ కూడా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ అనేది మనకు వుడెన్ స్టైల్లో ఇచ్చారనమాట, బట్ వుడ్ కాదు అది. అండ్ ఇదంతా కూడా మనకు అటాచ్ వాష్రూమ్లో ఇచ్చిన ఫిట్టింగ్స్ అండి. సో చూస్తున్నారు కదా, బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒకటి 6 feet విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. సో బాల్కనీ కూడా మనకు ఆల్మోస్ట్ 4 ప్లస్ ఉంటుందండి. 4 feet ప్లస్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మనకు కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా చూస్తున్నారు కదా, మంచి వెంటిలేషన్ తోటి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే టోటల్గా చూస్తున్నారు కదా, ఫ్లాట్ అయితే వెంటిలేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మనకి. సో కామన్ వాష్రూమ్లో కూడా ఆల్మోస్ట్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయండి. పైన షవర్ తప్ప అవి కొనుక్కునే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, టైంలో ఇస్తున్నారు. అండ్ ఇదంతా కూడా మనకు ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఒకటి విండో కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. 2 విండోస్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి. సో వాష్రూమ్లో ఫిట్టింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి మనకి. అండ్ దీని పక్కనే వచ్చేసి మనకి ఇంకొకటి గెస్ట్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు ఒకటి విండో ఉంది, వెంటిలేషన్ కూడా బాగుంది. సో చూసారు కదా, ఈ ఫ్లాట్ మొత్తం మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ఈవినింగ్ 6 వరకు కూడా ఒక లైట్ అనేది అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ మనకు 2 బాల్కనీస్ వచ్చాయి, 3 వాష్రూమ్స్ వచ్చాయండి.